నమస్కారం అండి అందరికీ. నేను ఒక చిన్న కథ రైతుని. మామూలుగా ఇప్పుడు మామూలు చెట్లకి గవర్నమెంట్ మందులు కొడుతున్నాము. ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్, థర్డ్ కోటింగ్, ఫోర్త్ కోటింగ్ అని కొడుతున్నాము. కానీ ఆ బంకలో పురుగు అనేది దాంట్లో జాల జరుగుతాయి పురుగులు. అవన్నీ సావడం లేదు. మామూలుగా యథార్థ ప్రకారం బంక పడుతున్నాడు. అది పువ్వు రాలుతుంది, పిండి అట్లా నవ్వులు తినేస్తున్నాయి, పిండికి రాలిపోతుంది. ఇప్పుడు చదువుతుంటే మన గ్రామాలలో చిక్కుడు చెట్టు వేస్తాం. చిక్కుడు చెట్టు వేసినప్పుడు పూత పిండిగా ఉన్నప్పుడు పురుగులు మామూలుగా సహాయత పడతాయి, క్రిటికల్ పడతాయి. వాటిని మనం ఏం చేస్తామంటే మన పొయ్యి బూడిది, ఆ బూడిది తీసుకొని మన చిక్కుడు చెట్టు మీద చల్లుతాం. మామూలుగా చల్లినప్పుడు ఏమంటే ఆ క్రిములు కాటి చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఏమంటే మామూలుగా పూత ఫ్రీ బాగా వదిలి పిండి దిగి అట్నే పురుగు పడకుండా కాయ బాగా కాస్తూ ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న టమోటాలు, చిన్న పంటలు చేస్తాం. టమోటా, వంకాయ, మిరపకాయ చేస్తాం పైర్లు. వాటికి కూడా ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం. బూట్ తెచ్చుకునేసి లైట్గా తెల్లవారితో మంచి పడుతుంది కదా, ఆ మంచి బూట్ మీద చల్లుతాను. చల్లిన తర్వాత దాంట్లో పురుగు కూడా చనిపోతుంది, రాలిపోతుంది. మామూలు నీళ్ళు కట్టినామంటే ఒక 3 రోజుల తర్వాత కట్టినామంటే చెట్టు బాగా ఫ్రెష్గా కలకలని వస్తుంది, పూతట్టే నిలుస్తుంది, పిండి వదులుతుంది, పిండి బాగుంది. అదేవిధంగా ఇంకొక ట్రైగర్ చేస్తున్నాము. అదే బూడిదని సంభాలించుకొని మనం తొక్కుడు మిషన్ స్ప్రే ఉండదు కదా, ఆ స్ప్రే తీసుకొని కొద్దిగా మూత అంత వేసుకొని ఇదే మన బూడిద వేసుకునేసి నీళ్ళలో కలుపుకొని స్ప్రే కొట్టినామంటే ఆ స్ప్రే పోయినప్పుడు ఆ బూడిద అట్నే చెట్ల మీద పడుతూ ఉంటుంది కదా. ఆ ట్రైగర్ ఇప్పుడు చేస్తున్నాము. అదే సక్సెస్ఫుల్ ఏంటంటే దేని ధర్మాన మాకు మందులు అనుకుంటున్నాం మేము. ఈ గవర్నమెంట్ ముందు అనేసి వేళ కొద్దిగా ఖర్చు పెట్టిన ఖర్చు కూడా రావడం లేదు పంట మీద. ఇటైతే మీరు ఒకసారి ట్రై చేయండి. మాకు పంటలు ఇది ఒక మాదిరి వస్తున్నాయి దీనివల్ల. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నామంటే ప్రతి కూరగాయ ఇదిగానే ఉంది. వంకాయ ఉన్నాయి, బెండకాయ ఉన్నాయి, మన చిక్కుడుకాయ ఉన్నాయి, గోరు చిక్కుడుకాయ ఉన్నాయి, టమోటా, ఇదే రకాల కూరగాయలన్నీ కూడా ఇదే పని మందులు వాడుతున్నాము. గవర్నమెంట్ మందుల కన్నా మాకు ఈ బూడిదే ఎక్కువ పనిచేస్తున్నది, బాగా పనిచేస్తుంది. పంటలు బాగా పండుతున్నాయి మాకు. మేము దీనివల్ల ఉపయోగపడుతున్నాయి అనేసి దీన్ని వాడుతున్నాం. మేము గవర్నమెంట్ మందులు కూడా నిలిపేస్తున్నాము. ఎక్కువగా కొద్దిగా మాకు చెట్లు దెబ్బతింటున్నాయి, కానీ నిలిపేస్తున్నాయి. కానీ మా చెట్లు దానివల్ల ప్రయోజనం లేదు, పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. అందుకని ఈ బూడిద ఉపయోగిస్తున్నాము. మాకు బాగా పండుతున్నాయి పంటలు. కూరగాయలు కూడా సరే, ప్రతి ఒక్క కూరగాయలు కూడా బాగా పండుతుంది మాకు. మామిడి చెట్లు కూడా మాకు పిందట్టు నిలుస్తూ ఉంది, పూత నిలుస్తూ ఉంది. చెట్టు బాగా ఫ్రీగా ఉన్నది, దెబ్బతిన్న చెట్టు పడకుండా బాగా నిలుస్తూ ఉంది. అది బూడిద చల్లకం ప్రయోగం చేసి వాడుతున్నాము. దయచేసి మీకు నచ్చినట్లయితే ఏదో దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఉంటాను. జై హింద్. కొంచెంసారి కూడా అట్నే తోటను వదిలేసినాను, రాలిపోయింది, రేట్లు లేకుండా. ఈ మొత్తం పరిస్థితులు ఉన్నాయి. ఏమే బాగా ఆసుకునే మానవుడు ఎవరు లేదు. వీళ్ళు కానీ ఉండేవాళ్ళు మంచి చెట్లు చూడలా. ఏమే దాదాపు ఇంకా మనం రాలిపోతాయనే ఏదో వంకాయ చెట్టు కూరకి దానికి ఇంగ్లీష్ మందులు కొడుతున్నాం. అట్నే ఎండిపో చెట్టు ఈ మొత్తం అంతా ఉన్నాయి. ఇంగ్లీష్ మందు కొట్టి ఏం వాడుకుంటున్నామో ఏం వాడుకోలేదు. బూర్దు కొట్టే కనుక కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు టమాటాలు మేము ఏమనుకునేది ఎత్తపోయి అమ్ముకునేది, అది కూడా రేట్లు లేవు. ఏం చేస్తావు, ఏం పని చేస్తాను ఇంగ్లీష్ మందులు చెప్పు. మీరే చెప్పండి, పెద్ద మనుషులు కదా మీరా. ఏరా భేదసాది ఎట్లా ఉంటుంది, ఏది వాళ్ళకి ఏదైనా ఎగేద్దాం, మంచి ఎట్లు చూద్దాం భేదసాదికి అని మీరే. మనకి మంచి ఎట్లు చూసేది లేదు. ఒక ఆఫీస్ కాడికి పోతే కూడా ఇంగ్లీష్ మందు కొట్టేయండి బాగా వచ్చేస్తుంది అనేసి, అది కూడా చూడు ఎట్ట పాటిపోయినా ఇంగ్లీష్ మందు కొట్టేగలక ఎట్ట పాటిపోయినా చూడండి, ఎట్ట బతికేది. ఈసారి మాడి చెట్లకి కూడా బూడిదే కొట్టేపోతాం మిషన్లో. ఏమే మంచి చెట్లు కూడా ఆ బూడిదా పని చేస్తున్నది. ఏమే ఇంగ్లీష్ మందులు పని చేయలే, ఆ మందుదా కొట్టపోతాం, బూడిదే కొట్టపోతాం. ఏమే మేము ఎట్ట బతికేది, ఈ మొత్తం ఉండదు కదా. బూడిదే పని చేస్తున్నది. ఇప్పుడు మాడి చెట్లు కూడా వచ్చేసరికి కూడా అదే మొత్తం కొట్టేస్తాం. బూడ్ది పొయ్యిలో బూడ్ది. ఈ వంకాయలు
మీరిచ్చే మందులు పని చేయలే, ఏమి పని చేయలే. మాటి చెట్లకి పని చేయలే, కూరగాయ చెట్టుకి పని చేయలే. ఏమే ఆ మందులు తెచ్చుకొని నాశనం అయిపోయి చివరికి బూడిద కొట్టుకుంటాను. పొయ్యిలో బూడిద ఎత్తే, పొయ్యిలో మండే బూడిద ఎత్తి చల్లుకుంటా అంటే వంకాయలు కాస్తున్నాయి. ఆ మందులు ఏం పని చేయలే. ఆ వంకాయలు కోసుకొని ఏదో కూరకి నారలకి కొనుక్కొచ్చుకోలేక ఆ కొనుక్కొని రానిపోతే కూడా 30-40 రూపాయలు చెప్తారు 1/4 కిలో. మేము అదేదో మాటి చెట్టులో నాటుకొని కూరలకి ఏదో మేమేదో పూటకి గడుచుకుంటున్నాము. మందులు కొట్టాలంటే పేదవాళ్ళని చూసి ఏమే గవర్నమెంట్ ఏదన్నా అట్లా రైతులకి ఏదన్నా సహాయం చేసేది కంటే చెయ్యండి. మీకు దయచేసి మేము నిండా పేదోళ్ళు. నమస్కారం సార్, నా పేరు ఎం ధనంజయులు, పద్మ సరస్సు, కారేటి నగరం మండలం. మామిడి తోటకి ఇప్పుడు 5 సార్లు మందు కొట్టినా పని చేయలే. పురుగులు ఏలాడుతున్నాయి. ఈ మందు కొట్టే కొంది ఎక్కువ పురుగులు అయిపోతున్నాయి. పిత్తి చేస్తుందా ఈ మందులు అమ్మేవాళ్ళు ఎందుకు అమ్మేది? అమ్మారికి దుడ్డు పెట్టి మాకేం చేస్తున్నారు? రైతులకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు 5 సార్లు 6 సార్లు కొట్టినా కూడా ఆ పురుగు చావలా. ఏం చేయాలి మేము? ఎంత దుడ్డో దున్నకాలకి నీళ్లు కట్టేదానికి బోర్లు వేసి ఇవంటికంతా మేము కష్టపడే దాన్ని నమ్ముకొని మేము బతికేవాళ్ళు. ఏం చేయాలా? రాజకీయ నాయకులు ఏం చేయలే, ఇంకా వాళ్ళు ఈ మెడికల్ షాపులలో కూడా ఏం చేయలే. ఏం చేయాలి మేము? ఈ మందులు కొట్టి 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 ఆ చెట్లతో చంపుకుంటున్నాం. ఆ పురుగు ఏం చచ్చేలా. వీళ్ళు మేము మందు కొట్టే కొంది ఆ పురుగులు ఇంకా ఎక్కువ ఇడిగిపోతున్నాయి. ఏం చేయాలి స్వామి? రాజకీయ నాయకులా ఆ మామిడికాయలు 1 అరకాసే లోపల 2 రూపాయలు 3 రూపాయలు అంటారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో అమ్ముతుందనేసే మందులు కొడతాం, ఆడ 2 రూపాయలు 3 రూపాయలు. జగన్ పీరియడ్లో అమ్ముతుందనేసే ఆడ చేస్తే జగన్ పీరియడ్లో అట్నే అమ్ముతుంది. ఏం చేయాలి మేము? ఎట్ట బతకాల? దాన్ని నమ్ముకొని మేము ఈ పందులకి ఈ దుప్పులకి భయపడే మామిడి చెట్లు పెట్టినాం. పైర్లు చేయలేకుండా బోర్లు వేసి 1.5 లక్షలు 3 లక్షలు అప్పు చేసి రైతుల దగ్గర వాళ్ళకి వడ్డీలు కట్టేదా, ఆ నీళ్లు కట్టేదా, ఆ మామిడి చెట్లు దాకేదా? ఈ మామిడి చెట్లు కాస్తే ఏదో 10 రూపాయలు వాళ్ళకి వడ్డీలు పాడిద్దామనేసి మా బాధ. ఆడొచ్చేది వడ్డీకి గడిచాలేదులా. ఏం చేసి మేము బతకాల? ఆ రేషన్ మేము తినేసే మేము చస్తున్నాం. ఆ రేషన్ మేము తినామంటే కడుపులో మంట. ఏమి ఆ పొద్దు గెలిచినాడు ఆ కొత్త కాలంలో ఈదులు వేసినాడు. ఇంతవరకు మా ఊర్లోకి వచ్చినాడా? మీకు ఏం కావాలని అడిగినాడా? ఇంతవరకే మా మొహం చూసినాడా? మేము ఓటు వేయలేదా ఆయనకా? చెప్పు సామ్యా. చంద్రబాబు నాయుడికి మేము ఓటు వేయలేదా? పవన్ కళ్యాణ్కి మేము ఓటు వేయలేదా? మేము ఓటు వేయగానే మీరు ఎట గెలిచినారా? పేదోళ్ళు వేస్తేనే గెలిచినారు. మీరు మాకు మంచి చేస్తున్నారా? ఒక లోన్ ఇస్తున్నారా? ఒక బోర్ వేయిస్తున్నారా? ఒక మశానం అని నేర్పిస్తున్నారా? ఆ ఊరు కట్టేసినాడు జగన్. వాళ్ళకి మశానం ఎక్కడిదే? జగన్ కాలనీలో మశానం ఉంది వాళ్ళకి డ్రైనేజ్ కాలువలు ఉన్నాయా? వాళ్ళు ఎట్ట బతకాలి? వాళ్ళు చస్తే ఏడేసుకోవాలి సమే? చెప్పండి మీరు. వాళ్ళు ఏడేసుకోవాలా? నగరత్వాలను వాళ్ళ నగరం నుంచి ఎటు చేర్చేసినారు. నగరత్వాలను వాళ్ళు పీనిగా వాళ్ళకి మశానం చూపించినారు. మీరా చెప్పండి సామె. మీ రాజకీయాలే మీరు బతికేదానికి మీరు ఓట్లు వేసుకుని మీరు బతుకుతారు. మేమేం చేయాలా? మేమేం చేయమంటావు చెప్పు? ఇండ్లు ఉండే వాళ్ళకే ఇండ్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఏడిస్తారు. ఆ కట్ట మీద బతికే వాళ్ళకి కట్ట మీదనే ఉండరు. ఊళ్ళో అందరికి ఇండ్లు ఇచ్చేసినారు. అదే రాజకీయం అనేది. లేని వాళ్ళకి ఇండ్లు ఇలా ఉండేవాళ్ళకి ఇచ్చేసినారు. ఎడ చేస్తారో? ఇదంతా రాజకీయమే కదా. మీ ప్రభుత్వం అట్నే జగన్ ప్రభుత్వం అంతే ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ఉండేవాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చేలా. మేము కట్టిస్తాము, 5 లక్షలు ఇస్తాము, మేమే కట్టిస్తాం అన్నారు. ఎవరికన్నా కట్టించినారు మీరు ఇండ్లా? చెప్పండి స్వామి. జగన్మోహన్ రెడ్డి అదే చెప్పినాడు, చంద్రబాబు నాయుడు మేమే ఇండ్లు కట్టిస్తామని. ఎవరన్నా కట్టించున్నారా? చెప్పండి. మీ మాటకే వస్తాను.
మేము కట్టిస్తాం అంటారు. లేదా కట్టించండి నేను. వాళ్ళకి జరగలేకుండా వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు మేము ఏడ తీసి కట్టుకునేది నుంచి వాళ్ళు గమ్మున అయిపోతున్నారు. కూలి చేసుకునే వాళ్ళు, ఆ పూట కూలి చేసుకునే వాళ్ళు 500 వస్తుంది. వాడి పిల్లాన్ని కట్టేదా, వాడి బిడ్డలకు కట్టేదా, వాడు చదువుకు పెట్టేదా, వాడు తినేదా, వాడు మందు తాగేదా? చెప్పండి. వాడు బతుకు వాడికి సరిపోతా ఉంది. ఇంకేడ ఇల్లు కట్టుకునేది వాడు? మీరు కట్టించిన ఆ ఇంట్లో ఉంటాడు వాడు. మీరేం చేస్తారు? ఇల్లు తాగిచ్చాను కట్టలేదంటే యాడ్ నుంచి కట్టేది వాడు? అప్పీరు రైతులు. 5 రూపాయలు వడ్డీ అంటారు. 5 రూపాయలు వాడు వీడు సంపాదించేది 500. నీకు 5 రూపాయలు లెక్కన నీ 10,000 తీసుకున్నాడు అనుకో, 10,000కి ఎంత అవుతుంది వడ్డీ? లెక్కేసుకోసామే. 5 రూపాయలు లెక్కన 500 అయిపోతుంది నెలకి. వాడు ఎట్ట కట్టేదే? వాడు సంపాదించేది 500. వాడు పిల్లాన్ని దాకేదా, వాడు గుడ్లు ఎత్తిచ్చేదా, వాడు బిడ్డలు దాకేదా, వాడు భోజనం తినేదా? ఎట్ట వాడు మళ్ళీ డాగరా లోన్లు, ఆ లోన్లు పెడేస్తారు. దాంట్లో వడ్డీలు గిడ్డీలు వాళ్ళు కట్టలేకుండా, వాళ్ళ కథ ఎందుకే నిద్ర లేకుండా వాళ్ళు సస్తాడు. నిద్ర లేకుండా ఆ మందు కూడా తాగేస్తుంటారు వాళ్ళు. నిజంగా నేను చెప్పేది, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పండి. ఇదే జరిగేది. వాళ్ళకి నిద్ర లేకుండా ఏ మందు తాగేసే, నిద్ర లేకుండా వాళ్ళు ఆ మందు తాగేసారు అని చెప్పనుకొని నిద్ర పడతాం అనేసి ఇదే బాధపడుతున్నారు జనం. మా పేదవాళ్ళంతా ఇంతే సామె. మీరేం చేస్తారో? మీరు కట్టిస్తే సంతోషంగా ఆ ఇంట్లోకి పోతారు. వాళ్ళు కట్టుకోండి అంటే ఇదే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసి ఏడ కట్టేది వాళ్ళు? చెప్పు. ఇప్పుడు రైతులను అడిగానంటే 5 రూపాయలు రా వడ్డీ, 10 రూపాయలు రా అంటారు. ఎమర్జెన్సీ వడ్డీ అంటారు. మేము ఎక్కడి నుంచి కట్టేది ఎమర్జెన్సీ వడ్డీ అంటే? 1000 రూపాయలకే రోజు 100 రూపాయలు కట్టాలంటారు. ఎమర్జెన్సీ అంటే రోజుకు 100 రూపాయలు అంటే ఎట్ట కట్టేది? మేము సంపాదించేది 500. 500లో వాడికి 100 రూపాయలు ఇచ్చేసా మేము భోజనాన్ని గడి చేసేది, కూరగాయలు అడి చేసేది, పొద్దుపేట కట్టేది, నా బిడ్డలు అడి దాకేది. ఇదంతా మా బాధలు మేము అల్లాడుతాం. అది సమయం ఉండేదా? మీరు ఏం చేస్తారో మాకు పేదవాళ్ళకంతా మంచి చేయండి. మాకు 43 ఇండ్లకి మంచిగా 1.25 ఎకరా ఇచ్చినారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చినారు. అది దోవ ఏర్పించినారు. ఫారెస్ట్ ఏరియా వాళ్ళు అంతా ఏర్పించినారు. మాకింతవరకు యా రాజకీయ నాయకుడు ఆ దోవని మాకు సర్వే చేసి ఆ దోవని రిపోర్ట్ చేయాలి. అందరూ ఈ రైతులంతా దోవని ఆక్రమించేస్తున్నారు. ఆ పక్క కొద్దిగా ఈ పక్క మాకు బండ్లు బానేయకుండా మీరు దయచేసి మీ రాజకీయ నాయకులు మాకు సర్వే చేసి మా ఛానల్ కాడికి దోవ ఏర్పిస్తే మాకు అది ఒక గొప్ప చేసినట్టు. ఛానల్ కాడికి సిమెంట్ రోడ్లు అంతా మాకు గుల్ల రోడ్డు కడిగేయండి, అదే చాలు మాకు. మాకేంటంటే మా చేనులో మా ఊరికాడి నుంచే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోవాలి. మేము ఇండ్లు లేకుండా కొంతమంది ఛానల్ కాడనే సపార్లు వేసుకొని ఆనే పడి ఉన్నారు. కరెంట్ లేకుండా, కరెంటు ఇచ్చున్నారులే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో ఎవరు 24 hours కరెంట్ ఇచ్చున్నారు. సరే ఆడ పడి ఉన్నారు. మేమేం చేయాలి? ఆ దోవన్న రిపోర్ట్ చేయించండి సమయం. మీ గవర్నమెంట్లో మీరు దోవ రిపోర్ట్ చేసినంటే అదే మీరు దేవుడు అనుకుంటాం మేము. అది ఒకటి మంచి చేయండి మాకు. మా ఊరు 100 ఇండ్లు పద్మసర్చు, 100 ఇండ్లకి ఆ కట్టపైన మశానం, ఆ గుంట ఒకటి ఉంది. ఆ గుంట పూడ్చే మాకు ఆ బోరు ఒకటి వేసే మాకు ట్యాంకీ పెట్టిస్తే చుట్టూ పారి గోడ కడేస్తే మేము మశానంలో వేసుకుంటాం. ఆ గుంట ఒకటి బిడేసినారా, ఆ గుంటలో ఏడేసేది నీళ్ళల్లో ఎప్పుడూ నీళ్ళే. ఆ కట్టపైన తువ్విన గుంతలను తువ్వి వేస్తున్నారు. దాని గురించి మాకు మశానం ఆ గుంత పూడ్చేసి మాకు ఇది ఒకటి చేయాలి. మీరు మంచి చేసినారంటే మీరే దేవుళ్ళు అనుకుంటాం మేము. యా రాజకీయ నాయకుడైనా మాకు మంచి చేయండి. మేము పేదోళ్ళు, మేము ఎస్టీలు, మాకు వచ్చే మంచి చేయాలి మీరు. అదే మీరు దేవుళ్ళు అనుకుంటాం. అదొకటి నాకు న్యాయం చేయాల. అంతా ఏం చేయాల ఇందు గురించి నేను చెప్తాను. మా ఊరికి మంచి చేయండి. మచాను ఆ కట్టపైన ఆడ ఎంతమంది వచ్చినా ఆ కట్టపైన గుంతలన్నీ వేసుకుంటారు, ఆ పీనుగుల పైన వేసుకుంటున్నారు. అందుగురించే ఆ గుంత పూసేసి మాకు మశానం చూపియండి. అది మేము అడుగుతామండి. మీరు ఏం చేస్తారో యా రాజకీయ నాయకుడు వచ్చినా మాకు కావాల్సిందే. మీరు చెడ్డోడు వాడు మంచోడు అని మేము చెప్పలా, అందరూ కావాల్సిందే. అందుగురించే మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు ఆ గుంత పూడ్చి మాకు న్యాయం చేయండి. మేము
10 మందిని వేసుకునేదానికి ఆ గుంతలో ఆ నీళ్ళలో ఆడేసేది అనేది ఆ కట్ట మీదనే వేసిన గుంతలన్నీ వేసుకుంటున్నారు పీలు. మాకు మశానం ఏర్పించండి స్వామి. మీరు ఇదొకటి న్యాయం చేయండి. గొప్ప మంచు చేసే పంచితాన్ని పట్టుకొని యాపాకేసి దాంట్లో యాప నూనె పోసి మందు కొట్టుకోండి. ఈ అంగిట్లో మందు కొట్టారంటే పురుగు మడక సావలా ఇంకా విపరీతంగా ఇడిగిపోతుంది. ఇది దయచేసి రైతులంతా గొప్ప మందు చేసుకొని ఇప్పుడు వ్యాపారస్తులు కూడా అదే మార్గం చేయండి. పంచితం పట్టుకొని దాంట్లో యాపాకు ఊరబెట్టి 15 రోజులు 20 రోజులు ఊరబెట్టి దాంట్లో బూడిది దాంట్లో యాప నూనె పోసి కొట్టారంటే ఆ పురుగు వస్తుంది. ఈ మందులతో పురుగు సావలా ఇంకా విపరీతం అయిపోతుంది. మామిడికాయలు కాసేదిలా కొట్టే కొంది పురుగులు ఎక్కువైపోతున్నాయి. కానీ ఇప్పుడు 5 సార్లు కొట్టినా పురుగు ఇప్పుడు కూడా ఏలాడుతుంది. ఏం చేయాలా నేను? దుడ్లో 50,000 60,000 అయిపోయింది 5 సార్లకి. ఏం చేయాలి నేను? దాన్ని ఆలోచించి ఇప్పుడు నేను పంచుతాం యాపాకు బూడిద సోళ్ళ బూడిది ఇవంతా వేసి ఊరబెట్టి 20 రోజులు ఊరబెట్టి మామిడి చెట్లు కొట్టి ఆ పురుగు రాలిపోతుంది. ఇదే కొట్టుకోవాలి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ పని చేయండి. అందుకే రైతులకు చెప్తాను, మందులు అంగడి వాడు మాటకు బంద్ చేపించాలి. వాడు ఏం చేస్తాడంటే డూప్లికేట్లో మందులు అమ్ముతున్నాడు. ఆ పురుగు విపరీతంగా ఇడిగిపోతుంది కానీ పురుగు మాటకు సావల. ఆ వాసనకి ఇంకా ఇడిగిపోతుంది కానీ పురుగు మాటకు సావలేదు. మందు కొట్టే కొంది ఎక్కువ పురుగు అయిపోతుంది కానీ మామిడికాయలు ఏమి నెల్ల. ఈ మామిడికాయలు కొట్టే కొంది ఆ పింజలు కట్టి తినేస్తున్నాయి. పురుగులు ఎక్కువ ఇడిగిపోతున్నాయి. దాని గురించే మనం రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మందు కొట్టి నిలిపేసే పంచుతాం బూడిది యాపాకు ఇవి అంతా ఊరబెట్టి 25 రోజులు ఆ మందు కొట్టినామంటే ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని కొట్టుకోండి. రైతులంతా వ్యాపారస్తులంతా ఈ పని చేయండి. అదే నేను చెప్పేది. నా మాట గౌరవించే మీకు నమస్కారం చేస్తున్నాను. ఇదంతా మీరు ఆలోచించుకొని ఇది చేసినారంటే మీరు బాగుపడతారు, మనం అందరూ బాగుపడతాం. నేనే కాదు రైతులు కానీ వ్యాపారస్తులు కూడా అందరూ బాగుపడతారు. మందులంతా ఏమార్చిన మందులే. ఆ మందులు కొడతా అంటే పురుగు ఇడతానే ఉంది కానీ పురుగు మాటకు సావలేదు. దీని గురించి నేను చెప్తాను. మళ్ళీ మీరు 5 సార్లు కాదు 7 సార్లు కూడా కొట్టండి. మామిడికాయలు కోసేదాకా కూడా కొట్టండి. ఆ పురుగు మాటకు సావదు. ఆయన డాక్టరు మా ఊరికి ఓట్లు అడగని వచ్చినాడే కానీ ఇంతవరకు మా ఊరికి గెలిచినాడే కానీ ఇంతవరకు మా ఊళ్ళో మీకు ఏం కావాలా, ఏం చేయాలా, మీకు ఏం కావాలా అని ఇంతవరకు మా ఊళ్ళోకి రాలేదు. ఏం చేయాలి మేము? ఆయన ముఖం మేము ఆపొద్దు చూసినా కానీ ఇంతవరకు మేము చూడాల. జగన్ కాళ్ళ మాటకి ఈదులు వేయించినాడు. మా ఊర్లోకి వచ్చే మీకు ఏం ప్రాబ్లం అనేసి మమ్మల్ని అడుగున్నాడా? మా ఊళ్ళో వాళ్ళు నిద్ర లేస్తే పెయింటింగ్ పనికి కూలి పనికి ఈ మందులు కొట్టడం ఈ మాడి చెట్లు మందులు కొట్టడం ఇట్నే ఆడక తింటున్నారు. మాకేమన్నా న్యాయం చేసినాడు ఆయన? ఇంతవరకు ఒక లోను ఒక బోరు ఏదో మీకు ఏం కావాలా, మీకు ఏం చేయాలి, నేను నా వల్ల సహాయం మీకు చేస్తాననేసి వచ్చి అడుగున్నాడా? చెప్పండి స్వామి, మీరే చెప్పండి. ఆయన మా ఊరికి ఎమ్మెల్యే. ఆయన ఇంతవరకు వచ్చి మా ఊళ్ళో ఎవరినన్నా ఒక పసిబిడ్డనన్నా అడుగున్నాడా? ఈ స్కూల్లో టీచర్లు వస్తున్నారా లేదా అనేసి అడిగినాడా? లేదా? ఏం జరుగుతుంది? టీచర్లు వస్తున్నారా, మీకు చదువు చెప్తున్నారా, ఆ పిల్లకాయలు దగ్గర ఉన్న వచ్చి అడిగినాడా? లేదా? ఇంతవరకు మా ఊళ్ళోకి వచ్చిందే లేదా ఎమ్మెల్యే? నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పండి. ఇదే చెప్తాను. ఆ పొద్దు ఓటు అడగని వచ్చినాడు చూడు, అంతవరకే నేను చూసింది. ఇంతవరకు నేను చూడబోతా. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఆయన గెలిచి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఆయన ముఖం నేను చూడబోతా. ఆ బోర్డులో చూస్తాను. ఆయన పుట్టినరోజు మా ఊర్లో బోర్డులు వేసుకుంటారు పిల్లకాయలు. ఇదే చూస్తానని కానీ ఆయన ముఖం ఆ పొద్దు చూసి నేను ఓట్లు అడగని వచ్చినాడు చూడు, ఆ పొద్దు చూసి నేను ఇంతవరకు చూడబోతాను. ఇంతవరకే మీకు ఏం కావాలా, ఏం చేయాలా, మీకు ఏం కావాలా ఇంతవరకు అడగబోతాడు మమ్మల్ని. ఆయన కూడా కోటీశ్వరుడే, మేము చెప్పలా. పేదవాళ్ళకి ఏం చేయాలనేసి ఆయనకు కూడా తెలియాలి కదా, మమ్మల్ని అడగాలి కదా. మీకు ఏం చేయాలా, మీకు ఏం కావాలా, మీకు ఈదులు కావాలన్నా ఇండ్లు కావాలన్నా అనేసి మమ్మల్ని అడిగినాడా? ఇండ్లకి ఎవరికి లేదు. ఇండ్లు ఏం కావాలా, మీకు ఈదులు చేయాలా అని అడిగినాడా? ఇంతవరకు లేదా?
ఆ పొద్దు ఓటు అడగని వచ్చినాడు చూడు, ఇంతవరకు రాబోతాడు మా ఊర్లోకి. నారాయణ స్వామి ఇప్పటికి 5 సార్లు వచ్చినాడు మా ఊర్లోకి. ఈయన వచ్చినాడా? లేదే ఆ పొద్దు గెలుచుకొని పూడ్చినాడు చూడు. నేను ఆ పొద్దు ఊరేగిన, థామస్ సార్ గెలుస్తాడని జై జై అన్నా. ఇంతవరకే నా ముఖమే చూడాల. నేనేం చేయాలి స్వామి? మన సార్ గెలిస్తే మనకు మంచి చేస్తాడని నేను అనుకున్నా. మంచి చేయాల, చెడ్డా చేయలే, చెడ్డా చేయలే, మంచి చేయలే, మా ముఖమే చూడాల. అంతే స్వామి, మీరు మా స్వామిని, ఎమ్మెల్యే స్వామిని మా ఊరికి రప్పించండి. అది మాకు కావాలి. మాకు న్యాయం చేయాలి. ఆయన వచ్చే మాకు న్యాయం చేయాలి. ఆయన వచ్చి నన్ను పలకరించాలి. ఇదే చెప్తాను. నమస్కారం స్వామి.